అయితే ఒక ఏరియాలో మనం మట్టిని తవ్వుతూ ఉంటే ఒక చిన్న క్లాత్ దొరికింది. దాన్నే మనం శాంపిల్ అంటాం. అయితే ఆ క్లాత్ ఎప్పటి కాలం నాటిది అని మనకు తెలియాలి. సో దానికోసం ఈ క్లాత్ని మనం ఒక ల్యాబ్లోకి పట్టుకు వెళ్ళి టెస్ట్ చేయాలి. ఆ శాంపిల్ ల్యాబ్కి పట్టుకువెళ్ళిన తర్వాత దానిపై ఏమైనా డస్ట్ ఉంటే వాటిని క్లీన్ చేస్తారు. ఆపై ఇంకేమైనా వేస్ట్ ఉంటే వాటిని కొన్ని కెమికల్స్ని యూజ్ చేసి క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత ఆ క్లాత్ టైప్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే అది క్లాత్గా మారకముందు అది ఎలాంటి జీవో మనకు తెలియాలి. సో ఇలా మనం దేనైనా టెస్ట్ చేయాలంటే అవి ఒకానొక టైంలో ప్రాణంతో ఉండాలి. ఎందుకంటే వాటిలో మాత్రమే కార్బన్ 14 ఉంటాయి. క్లాత్ టైప్ను డిసైడ్ చేసిన తర్వాత ఆ క్లాత్ నుండి ఫైబర్ని తీస్తారు. ఈ ఫైబర్ని ఆక్సిజన్ గ్యాస్ని యూజ్ చేసుకొని కాల్చేస్తారు. సో అలా కాల్చేస్తే ఈ ఫైబర్ నుండి ప్యూర్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ఫిల్టర్ చేసి దాన్ని గ్రాఫైట్లో కన్వర్ట్ చేస్తారు. ఈ గ్రాఫైట్లో ఓన్లీ కార్బన్ ఆటమ్స్ మాత్రమే ఉంటాయి. అంటే కార్బన్ 12, కార్బన్ 14 ఈ రెండు కలిసి ఉంటాయి. అయితే గ్రాఫైట్లో కార్బన్ 12 ఎన్ని ఉన్నాయి, అలాగే కార్బన్ 14 ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవాలి. దానికోసం ఈ గ్రాఫైట్ని AMS మిషన్లో వేస్తారు. ఈ మిషనే ఆ గ్రాఫైట్లో ఎన్ని కార్బన్ 12 ఉన్నాయి, ఎన్ని కార్బన్ 14 ఉన్నాయో చెప్తుంది. సో ఇక్కడ వీటి యొక్క రేషియోని చెక్ చేస్తారు. అంటే కార్బన్ 12 ఆటమ్స్కి ఎన్ని కార్బన్ 14 ఉన్నాయో చెక్ చేస్తారు. 1 ట్రిలియన్ కార్బన్ 12 ఆటమ్స్కి ఒక ఆటమ్ మాత్రమే కార్బన్ 14 ఉండాలి. సో ఈ రేషియోని యూజ్ చేసుకునే ఆ క్లాత్ యొక్క టైంని డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్లాత్ ఒక చెట్టు నుండి వచ్చింది అనుకుందాం. అయితే ఆ చెట్టుని కొట్టేసి దాని నుండి క్లాత్ని చేద్దాం అనుకున్నారు. అయితే ఆ చెట్టుని నరికేసిన తర్వాత దాంట్లో ఉండే కార్బన్ 14 తగ్గిపోతూ ఉంటాయి. సో కొన్ని ఇయర్స్ తర్వాత అంటే శాంపిల్ని కలెక్ట్ చేసిన రోజు అంటే ఈ రోజు దాంట్లో ఉండే కార్బన్ రేషియోని చెక్ చేస్తారు. సో ఇప్పుడు చూస్తే 2 ట్రిలియన్ కార్బన్ ఆటమ్స్కి ఒకటి మాత్రమే కార్బన్ 14 ఉంది. అంటే రేషియో తగ్గిపోయింది. సో స్టార్టింగ్ రేషియోని అలాగే ఈ రేషియోని ఈ రెండింటిని కంపేర్ చేసి ఆ క్లాత్ యొక్క టైంని డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కలెక్ట్ చేసిన శాంపిల్లో 50 ట్రిలియన్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయనుకుందాం. అంటే కార్బన్ 14 50 ఉండాలి. కానీ టెస్ట్ చేస్తే ఈ కార్బన్ 14 25 మాత్రమే ఉన్నాయి. అంటే సగానికి సగం తగ్గిపోయాయి. సగానికి సగం ఎప్పుడు తగ్గుతాయి అంటే 5730 ఇయర్స్ కంప్లీట్ అయితేనే సగానికి సగం తగ్గిపోతాయి. సో మన శాంపిల్లో కూడా సగానికి సగం తగ్గిపోయాయి. అంటే మన శాంపిల్ 5730 ఇయర్స్ బ్యాక్ది. అంటే చెట్టుని నరికేసిన ఇయర్ని చెప్తారు.